ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో వరద బాధితుల సహాయం కోసం భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున మొత్తం ₹4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నేడు ఈ గ్రామ పంచాయతీలకు సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలకు వరదలలో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకే అందించే కార్యక్రమాన్ని నేడు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల్లోని పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు వచ్చి విరాళాన్ని అందుకోనున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. రాష్ట్రంలో మరే ఇతర నాయకులు ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ వరదల సమయంలో సొంత నిధులను, తన కష్టార్జితాన్ని పంచాయతీలకు ఇవ్వటం గొప్ప విషయమని, ఈ సాయం ఎంత విలువైనదో అందరం గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. తాను అందిస్తున్న సాయం ఆయా గ్రామ పంచాయతీలకు ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశమని తెలిపిన నాదెండ్ల మనోహర్ 20 చోట్ల ఈ రోజు నిర్వహించే ఈ కార్యక్రమాలలో ప్రతి చోట ప్రోటోకాల్ ప్రకారం కూటమి నాయకులను కూడా ఆహ్వానించి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి నిర్వహించాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత నిజాయితీగా ప్రజలకు అండగా ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం పార్టీ శ్రేణులపైన ఉందన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న కారణంగా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, అందరినీ సమిష్టిగా కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వరద సాయాన్ని నేరుగా అందించే ఈ కార్యక్రమంలో సర్పంచులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ అందిస్తున్న ఈ సాయాన్ని గ్రామ ఆస్తుల పరిరక్షణకు, పారిశుద్ధ్యానికి, ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలకు నేరుగా నేడు పవన్ కళ్యాణ్ వరద సాయం అందించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం దాతృత్వానికి ఆయా గ్రామాల ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా పనిచేసిన మంత్రిని చూడలేదని వారు కితాబిస్తున్నారు.